ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఓబీసీ నక్సల్ వారికి 2023లో ఏ విధంగా వేకెన్సీ ఇచ్చారంటే ఓవరాల్గా 328 వేకెన్సీ అయితే ఇచ్చారు. అస్సాం రైఫిల్స్కి 24, బీఎస్ఎఫ్కి వచ్చేసి 133, సిఎస్ఎఫ్కి వచ్చేసి 40, సిఆర్పిఎఫ్కి వచ్చేసి 83, ఐటీబీపీకి వచ్చేసి 37, ఎస్ఎస్బీకి వచ్చేసి 11. ఓవరాల్ వచ్చేసి 328 వేకెన్సీ ఇచ్చారు. మనకైతే 2023లో లీస్ట్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 67.41039 లీస్ట్ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ వచ్చేసి మనకైతే బీఎస్ఎఫ్ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో 2023లో 53.59501 కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే పిఎస్టీకి పీఈటీకి షార్ట్ లిస్ట్ అయింది. 2624 మెంబర్స్ అయితే మనకైతే షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మనకు అలాగే ఇందులో నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మళ్ళీ కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయితే చేశాడు. ఇక్కడ 2 మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఈ మార్క్స్కి మనకైతే 656 మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఓవరాల్గా 67.41039 అయితే ఈ మార్క్స్ ఎబో ఉన్న వారికి అయితే ఖచ్చితంగా జాబ్ ఇక్కడైతే చూసుకున్నట్టయితే జాబ్ అయితే వచ్చింది. ఈ కట్ ఆఫ్కి అయితే బీఎస్ఎఫ్ అయితే రావడం అయితే జరిగింది. అస్సాం రైఫిల్స్ ఇప్పుడు మనం 2024లో ఓబీసీ నక్సల్ వారికి చూసుకున్నట్టయితే అస్సాం రైఫిల్స్ వచ్చేసి 17 వేకెన్సీ, బీఎస్ఎఫ్కి వచ్చేసి 56, సిఎస్ఎఫ్కి వచ్చేసి 46, సిఆర్పిఎఫ్కి వచ్చేసి 53, ఐటీబీపీకి వచ్చేసి 31, ఎస్ఎస్బీకి వచ్చేసి 11 ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్గా 204 వేకెన్సీ అయితే మనకి 2024లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా డిక్రీజ్ అయితే వేకెన్సీ అయితే డిక్రీజ్ అయితే చేశారు. మనకి అలాగే షార్ట్ లిస్ట్ అయింది తక్కువ మంది. ఇక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే తక్కువనే జరిగింది. మనకి దీని 2023కి 2024 డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మన 78.62316 కట్ ఆఫ్ పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓవరాల్ కట్ ఆఫ్ అయితే ఇదే మనకి పెట్టడం అయితే జరిగింది. ఈ కట్ ఆఫ్కి 1712 మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మనకి 2023కి 2024కి డిఫరెన్స్ ఇదే. ఇక్కడ పీఈస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి ఒక కట్ ఆఫ్ ఇక్కడ ఓవరాల్గా 78.62316 కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఈ కట్ ఆఫ్ 2024లో నా అంచనా నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం అయితే 1712 మెంబర్స్లో ఇందులో 350 మెంబర్స్ 400 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారని అయితే నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. వీళ్ళకి వచ్చేసి కట్ ఆఫ్ అయితే ఏ విధంగా ఉంటుందంటే మనకైతే అస్సాం రైఫిల్కి వచ్చేసి 98 నుంచి 102 మార్క్స్ అయితే ఈ మధ్యలో ఎవరికి వచ్చారో వాళ్ళకైతే అస్సాం రైఫిల్స్ అయితే వస్తుంది. అలాగే మనకి బీఎస్ఎఫ్ చూసుకున్నట్టయితే 56 వేకెన్సీ ఉన్నాయి. 82 నుంచి 84 మార్క్స్ అయితే ఎవరికైతే వచ్చాయో వారికైతే బీఎస్ఎఫ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సిఐఎస్ఎఫ్ వచ్చేసి అయితే 116 మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే సిఐఎస్ఎఫ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సిఆర్పిఎఫ్ వచ్చేసి 53 వేకెన్సీ మనకి 85 నుండి 91 మధ్యలో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే సిఐఎస్ఎఫ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఐటీబీపీ వచ్చేసి మనకి 31 వేకెన్సీ ఉన్నాయి. 92 నుంచి 97 మార్క్స్ అయితే ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే ఐటీబీపీ వచ్చే అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎస్ఎస్బీ వచ్చేసరికి మనకి 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్ఎస్బీకి వచ్చేసి 103 నుంచి 115 మార్క్స్ అయితే ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే ఎస్ఎస్బీ వచ్చే అవకాశం ఉంది. ఈ కట్ ఆఫ్లో మార్కులు ఉన్న వారికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అంటే ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ మార్క్స్ అయితే ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ ఉన్న వారికి ఇదైతే పోస్ట్ వైడ్ కట్ ఆఫ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ కట్ ఆఫ్లోనే జాబ్ వస్తుంది అనేది అయితే మనమైతే చెప్పలేము. ఎందుకంటే నేనైతే నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇదైతే. అందరికీ జాబ్ రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మీకైతే ఎంత స్కోర్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ స్కోర్ అయితే మెన్షన్ అయితే చేయండి. మన వీడియోని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.